అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు 6 నెలల వరకు నిలవ ఉండే ఇన్స్టెంట్ దోస మిక్స్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు: తెల్ల మినపగుళ్ళు 1 కప్పు, మామూలుగా అన్నం వండుకునే బియ్యం 2 కప్పులు, అటుకులు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు. ఈ కొలతలు తప్పకుండా పాటించాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. పొయ్యి మీద కడాయి పెట్టి వేడి చేయాలి. వేడిన తర్వాత పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ముందుగా మినపగుళ్ళు వేయించుకోవాలి. ఈ మినపగుళ్ళని కడిగి ఎండలో 2 గంటల పాటు ఆరబెట్టుకున్నవి. 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి కలర్ మారేంత వరకు వేయించాలి. అలా అని మాడిపోకూడదు, అందుకని కలుపుకుంటూ వేయించుకోవాలి. చూస్తారు కదా, చక్కటి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కడాయి పొయ్యి మీద పెట్టి బియ్యాన్ని వేపుకోవాలి. ఈ బియ్యం రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది, లేదా సోనా మసూరి వాడుకోవచ్చు. అంతేకాని బాస్మతి బియ్యం వాడకూడదు. బియ్యాన్ని కూడా 5-6 నిమిషాలు బాగా వేయించి కాస్త రంగు మారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అటుకులు కూడా అదే విధంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు కలుపుకుంటూ వేపుకోవాలి. కాస్త కలర్ మారిన తర్వాత వాటిని ముందు తీసుకున్న గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండిలో పచ్చిశనగపప్పు కూడా వేయించుకోవాలి. ఈ కొలతలన్నీ తప్పకుండా పాటించాలి. అప్పుడే దోసల పిండి చక్కగా రెడీ అవుతుంది. కాస్త రంగు మారిన తర్వాత పచ్చిశనగపప్పును కూడా అదే గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ బాగా చల్లారాలి. ఒకసారి బాగా కలుపుకొని చల్లారబెట్టుకోండి. ఈ బాగా చల్లారిన తర్వాత మీకు మిల్లు అందుబాటులో ఉంటే ఆ మిల్లు పట్టించుకుంటే పిండి చాలా మెత్తగా చక్కగా వస్తుంది. చూస్తారు కదా, ఈ విధంగా తయారవుతుంది. మిల్లు అందుబాటులో లేకపోతే మిక్సీలో వేసుకొని మెత్తని పిండి వచ్చేంత వరకు కాస్త ఓపిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి గ్రైండ్ చేయడానికి మసాలా గ్రైండ్ చేసుకుని చిన్న మిక్సీ జార్ వాడితే తొందరగా ఆ పిండి మృదువుగా వస్తుంది. తర్వాత జల్లించుకోవాలి. జల్లించిన ఈ పిండిని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే ఇంకా పిండి మెత్తగా తయారవుతుంది. పిండిని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చేత్తో ముట్టుకొని చూస్తే తెలుస్తుంది. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. అలాగే 1/2 కేజీ పిండికి 2 చిటికెళ్ళ పంచదార చల్లుకోవాలి. ఈ పంచదార దోశలు బ్రౌన్ కలర్ రావడానికి వేసాము. ఈ పిండిని బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. డబ్బా నింపి మూత గట్టిగా పెట్టి తడి తగిలిన ప్లేస్లో పెడితే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే మీరు ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 6 నెలల వరకు ఈ పిండి నిల్వ ఉంటుంది. అంతే, రుచికరమైన ఇన్స్టెంట్ దోశ మిక్స్ పౌడర్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దోశలు వేసుకొని చూద్దామా? మీకు ఎప్పుడు దోశలు తినాలనిపిస్తే అప్పుడు మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. ఇది కాస్త పుల్లదనం కోసం వేస్తున్నాము. ఒకవేళ పెరుగు వేయకపోయినా పర్వాలేదు. తగినన్ని నీళ్లు పోసుకొని దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరిచూసుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉండలు లేకుండా పిండిని కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోసల పెనం వేడి చేసి మీకు నచ్చినట్టుగా దోశ పోసుకొని రోస్ట్ చేసుకోవడమే. అంతే, నేతితో కానీ నూనెతో కానీ దోశని కాల్చుకోండి. మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి కాస్త పులుపు వస్తుంది. అలాగే పంచదార వేసాం కాబట్టి చక్కటి బ్రౌన్ కలర్ వస్తుంది. 2 వైపులా దోశని కాల్చుకొని సర్వ్ చేసుకోండి.
అంతే. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆగి దోశలు పోసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో చక్కటి పర్ఫెక్ట్ దోశ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఈ పిండి మీరు కలిపి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు దోశలు వేసేయచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేదా మీరు ఊరు వెళ్ళేటప్పుడు మీ హస్బెండ్ కోసం ఇలా పిండిని తయారు చేసి పెట్టి వెళ్ళొచ్చు. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.